ఈరోజు డే 2 అనమాట. 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో ఇది డే 2. ఏంటి హిమ అసలు డైటింగ్ అన్నావు, వెయిట్ లాస్ అన్నావు, ఛాలెంజ్ అన్నావు, మరి తీయంగానే కేక్స్ తింటున్నావు, అది జంక్ ఫుడ్ ఏంటి అనేసి అనుకోకండి. దానికో స్టోరీ ఉంది చెప్తాను. కానీ కేక్ అయితే సూపర్ ఉండే. మీకు షేర్ చేయకుండా ఉండలేకపోయా. మిమ్మల్ని టెంప్ట్ చేయాలని కూడా అనుకోండి. సో ఈరోజైతే డే 2 అనమాట. ఈరోజు మొత్తానికి నేను ఏమేమి క్యాలరీస్ ఎలా మెయింటైన్ చేశాను, ఏమేమి ఫుడ్ తీసుకున్నాను అన్నది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పొద్దున్నే అయితే నేను ఒక గ్లాస్ ఫుల్గా పెద్ద గ్లాస్కి వామ్ వాటర్ తీసుకున్నాను. ఈ మధ్య పొద్దున్నే వామ్ వాటర్తోనే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో నిద్రలేయంగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అంటే వాకింగ్కి రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ ఎంటీ స్టమక్తో అయితే వాక్కి వెళ్ళను నేను. కొంచెం వాటర్ తీసుకొని కొంచెం స్టమక్ అట్లా సెటిల్ అయిన తర్వాతే వెళ్తాను. సో వామ్ వాటర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అట్టు నెక్స్ట్ మనం క్యాలరీస్ ఏమైనా బర్న్ చేయబోతాము అంటే ముందుగానే ఇట్లా వాటర్ తీసుకుంటే వామ్ వాటర్ అంటే కొన్ని గోరువెచ్చగా ఏమైనా తీసుకుంటే బాగా హెల్ప్ చేస్తుంది. సో అది టిప్ ఆఫ్ ద డే అనుకోండి. సో వెయిట్ లాస్ ఒక మంచి టిప్. సో నేనైతే వాకింగ్కి వచ్చేసాను. ఈరోజు రూట్ చేంజ్ చేశాను. ఎందుకంటే నేను రెగ్యులర్గా వెళ్ళి అటు సైడ్ మట్టి రోడ్ సైడ్ వర్షం పడి కొంచెం బురద అయిపోయింది. సో అందుకని చెప్పి ఇటు సైడ్ తార్ రోడ్ సైడ్ వచ్చాను. కాకపోతే ఇటు సైడ్ వెహికల్స్ వస్తూ పోతూ ఉంటాయి, అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అదే చెప్తున్నా వీడియోలో కూడా. కానీ అందులో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ వస్తున్నాను, అది కట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే రిలాక్స్ అయిపోయి కొద్దిగా వాటర్ తాగేసి మా పక్కింటి వాళ్ళది జామ చెట్టులో మంచిగా ఫ్రెష్గా జామకాయలు ఉన్నాయి కోసుకోండి అంటే ఇంక వదులుతామో మనకి ఫ్రెష్గా దొరుకుతుంది. దట్టు ఫ్రూట్స్ అంటే ఇంకా అస్సలు వదలను. హెల్దీ ఫుడ్ అంటే చూసారా ఎన్ని తీసుకొచ్చుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒకేసారి అన్నీ కోసుకోవడం ఎందుకులే అని చెప్పి కొన్ని తీసుకొచ్చుకున్నాను. చాలా ఫ్రెష్గా భలే హెల్దీ చాయిస్ ఇది. ఎందుకంటే నేను ఎప్పుడు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుంటాను, జామకాయలు అనేవి అసలు బెస్ట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. ఇందులో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. విటమిన్ సి కానీ ఇంకా కాల్షియం, ఫైబర్, ఇంకా చాలా అసలు చెప్పలేము. ఇంకా నేను మంతెన సత్యనారాయణ గారు ఎవరో చెప్పిన వీడియోలో విన్నాను దీని బెనిఫిట్స్. నాకు భలే అనిపించింది. అసలు మనం రెగ్యులర్గా దొరికేదే కదా అని చీప్గా తీసేస్తాం, కానీ ఇందులో ఇంత మంచి విషయం ఉందా అన్నప్పుడు మోస్ట్లీ తీసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. సో మీరు కూడా దొరికినప్పుడల్లా తీసేసుకోండి జామకాయల్ని. సో ఈరోజు ఫ్రూట్స్ కూడా తీసేసుకున్నాను. అంటే మన రూల్స్ తెలుసు కదా, రూల్స్ మర్చిపోకండి. వాటిల్లో ఫ్రూట్ కూడా తీసుకోవడం, ఒక ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ ఒక రోజులో తీసుకోవడం అనేది ఒక ఛాలెంజ్, ఒక రూల్ కదా. సో దాని ప్రకారం అయితే తీసుకున్నాను. దాని తర్వాత హ్యాపీగా కూర్చొని రిలాక్స్డ్గా డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకొని తీసేసుకుంటున్నాను. ఇది రెగ్యులర్గా నిన్న చూపించాను కదా సేమ్ ఇంగ్రీడియంట్సే ఈ మధ్య అది కొంచెం ఎక్కువ ఫాలో అవుతున్నాను. అది ఎందుకు అనేది చెప్తాను ఇప్పుడు కాదు, ఈ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత లేదా నేను రిజల్ట్స్ చూసిన తర్వాత చెప్తాను. అదనమాట. నేను బ్రేక్ఫాస్ట్ తీసుకునేటప్పటికి యాజ్ యూజువల్ 11 అయిపోయింది టైము. సో నా రొటీన్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పటికి నాకు 11 అవుతుంది. నేను 10:30 అని పెట్టుకున్నాను కానీ 11 దాటేస్తుంది. సో ఈరోజు అయితే మా రిలేటివ్స్ పుట్టు తెలుసు కదా, బియ్యం పిండితో చేస్తారు, పిట్ అంటారు తెలుగులో. దాన్ని కొద్దిగా బెల్లము, కొద్దిగా కొబ్బరి, ఇంకా నెయ్యి ఇవన్నీ కలుపుకొని కొద్దిగా తీసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం చెప్పాను మీకు గుర్తుందా ఆ వీడియోస్లో, ఈ పిట్టు చాలా హెల్దీ అని నేను అనుకున్నాను. హెల్దీయే కానీ రైస్ ఫ్లోర్తో చేస్తాం కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ క్యాలరీస్ కూడా చాలా ఎక్కువ. అది తెలియక లాస్ట్ టైం మోసపోయాను. సో అది నా బ్రేక్ఫాస్ట్ అనమాట. దాని తర్వాత ఈరోజు బయటకు వెళ్తున్నాను. సో జామకాయ ఇందాకే కోసుకున్నాం కదా, అందులో నుంచి 2 తీసుకొచ్చుకొని తినేసాను. సో బయటకు వెళ్ళిన పని అయితే తొందరగా కంప్లీట్ చేసుకున్నాము. నేను తినడమే 11కి తిన్నా, అంటే నా ఫస్ట్ మీల్ కాబట్టి నాకు వెంటనే ఆకలి వేయలేదు. కానీ మా ఆయనకి ఇంకా బాబుకి ఆకలి వేస్తుంది కదా అని చెప్పి లంచ్ చేయడానికి వెళ్ళాము. యాక్చువల్గా చెప్పాలంటే లంచ్కి నేను మీకు ఇంతకుముందు చెప్పుంటే ఎప్పుడైనా బయట వెళ్ళినప్పుడు మోస్ట్లీ బిర్యానీ తీసుకుంటుంటాము. ఒక ప్లేస్లో మాకు బాగా ఇష్టం అనమాట. సో అక్కడికి వెళ్ళాము. సో బిర్యానీ అని పేరే కానీ అందులో నేను చికెన్ మాత్రం ఎక్కువ తీసుకుంటాను. ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పుంటాను. సో ఎలాగో నాకు ప్రోటీన్ ఈరోజు ఏదో రకంగా కావాలి కాబట్టి చికెన్ తీసేసుకున్నాను. బిర్యానీ చాలా తక్కువ తీసుకున్నాను. సో అవన్నీ కూడా క్యాలరీ కౌంట్ చేసి పెట్టాను. నేను వాటర్ ఎక్కువ తీసుకుంటానే ఉన్నాను. బయటకు వెళ్ళినా సరే అది పనిగా బాటిల్ క్యారీ చేసి ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫిల్ చేసుకుంటూ వాటర్ తీసుకుంటానే ఉన్నాను. సో అదైతే స్కిప్ చేయలేదు. అయితే యాక్చువల్గా ఎందుకు ఈ కేక్ తినాల్సి వచ్చింది అంటే, నిజానికి లాస్ట్ మంత్ మా ఆయన బర్త్డే, దాని తర్వాత మా యానివర్సరీ వచ్చిందనమాట. అప్పటి నుంచి మా ఆయన యాక్చువల్గా కేక్ తిందాము అని అట్లా అనుకుంటూ ఉన్నాడు. సో అప్పుడు మేము తినలేదు. అప్పటి నుంచి వెయిట్ చేస్తే ఇంక ఇప్పుడు ఎందుకు ఈరోజు కొంచెం గట్టిగా ఫిక్స్ అయి తిందామా అని అడిగాడు. అడిగేసరికి ఇంకా సరేలే అదే నేను డిన్నర్గా కూడా తీసేసుకుంటానులే, ఎందుకు మరీ అంత స్ట్రిక్ట్గా ఏం నేను డైట్ చేయనండి. అవసరమైనప్పుడు నిజంగా నాకు అనిపిస్తే నేను తింటాను. నిజం చెప్పాలంటే ఈరోజు నాకు అంత అనిపించలేదు, కానీ ఇంకా మా ఆయన కూడా ఇష్టపడాడు. ఇంకా బాబు కూడా వచ్చాడు కదా, ఎలాగో అవుటింగ్ లాగా వచ్చాం కదా, తీసుకుందాంలే అని చెప్పి తీసుకున్నాం అనమాట. మా వాడు ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు. ఇన్ని కలర్స్ చేసేటప్పటికి వాడికి కలర్స్ అంటే భలే ఇష్టము. సో ఇది వచ్చి బై 2 get 1 ఆఫర్ అనమాట. 2 తీసుకుంటే 1 ఫ్రీ ఇస్తారు. సో ముగ్గురికి 3 అన్నట్టు తీసుకున్నాం. కానీ నేను కొంచెం లిమిట్లోనే తీసుకున్నాను. సో దాని క్యాలరీస్ కూడా ట్రాక్ చేసుకుని తీసుకున్నాను అనమాట. కానీ బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే మేబీ నాకు గుర్తుండి చాలా మంత్స్ అయిపోయింది నేను ఇట్లా కేక్ తీసుకొని. డైట్ కోసమనే కాదు, అంటే మిగతా స్నాక్స్ ఎక్కువ తిన్నాను కానీ అంటే కేక్ పర్టికులర్గా ఇది నా ఫేవరెట్ నిజానికి, కానీ అవి తినలేదన్నమాట. సో ఫైనల్లీ ఇదే డిన్నర్గా తీసేసుకున్నాను.
ఇలా మిమ్మల్ని తీసుకోమని నేను చెప్పట్లేదు, వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మరి స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. అందుకని మీకు ఈ వీడియో కూడా నేను ధైర్యంగా చూపించాలి అనుకున్నాను. బికాస్ నేను చాలా ఓపెన్గా ఉంటాను ఏం తీసుకున్నా సరే. ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా కూర్చొని ఈరోజు ఎంత వాటర్ తాగాల్సి ఉందో మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. ఈవినింగ్ వాక్కి వెళ్ళలేదు, ఎందుకంటే డే మొత్తం అక్కడ బయట వెళ్ళినప్పుడు తిరగడానికి నాకు సరిపోయింది. మార్నింగ్ వచ్చేసి కొద్దిగా వాక్ చేశాను, 5K దాకా వాక్ చేశాను. తర్వాత ఈ డే మొత్తం తిరిగినప్పటికి నాకు మిగతా 3K దాకా వచ్చింది, అంటే 7K పైన అయ్యిందనమాట. చూస్తున్నారు కదా స్టెప్స్. సో మొత్తానికి క్యాలరీస్ కూడా ఎలాగోలా మేనేజ్ చేశాను అనమాట ఇంచుమించుగా. కానీ అందులో ఫ్యాట్ ఎక్కువ అయింది, చూసారా 100% దాటేసింది ఫ్యాట్. బట్ ఓకే, ఏం చేస్తాం, ఒక రోజు అలా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకుంటాం అనమాట. సో స్టెప్స్ అయితే రోజు ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాను. చూద్దాము రేపు ఎన్ని స్టెప్స్ నడుస్తానని. సో డే 3 వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.